కరోనా కంటే పెద్ద కరోనా రాష్ట్రానికి పట్టేసింది. ఏం సార్ అది? కరోనా కంటే పెద్ద కరోనా. కరోనా కంటే పెద్ద కరోనా? కరోనా కంటే పెద్ద ఓన్లీ కరోనా. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది ఇది. ఆంధ్రప్రదేశ్కి. ఏంటి సార్ అది? అది వైరస్ అది. అమ్మో! అమ్మో! అది మనుషుల్ని చంపదు. ఆ! మనుషుల్ని చంపదు. పీకు తింటది. మనుషుల రక్తాన్ని తాగుతూ ఉంటుంది. ఆ! వాళ్ళు కట్టే పన్నుల్ని భోజనం చేస్తూ ఉంటుంది అనమాట. ఆ! అందుకని ఆ కరోనా ఉంది. ఓహ్! కరోనా కంటే పెద్ద వైరస్ ఇది. ఓహ్! దీనికి కొత్త పేరు కూడా లేదైతే. ఇంకప్పుడే పెట్టలేదు ఎవరు. ఆహాహా! పెడదాం కొద్ది కాలం అయితే ఆ! పెట్టేవాళ్ళు ఉంటారు. ఉంటారా? పెట్టేస్తారు వాళ్ళు. ఓకే. మనం మాత్రం పెట్టొద్దు. మనం పెట్టద్దు. అమ్మో, మనం పెట్టద్దు. ఓకే. మనం పెట్టద్దు. మరి ఈ కరోనా నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి? ప్రజల నుంచి అంతకన్నా పెద్దదాని ఈ నుంచి. వైరస్ని కాపాడాలని అంటే హ్మ్. మంచి వాసన వచ్చే పువ్వు ఉందే, ఆ! ఆ వాసన వచ్చే పువ్వు, ఆ! ఆ పువ్వుని గ్లాసులో వేసి నీళ్లు పోసి ఆ గ్లాసులో వేసి అలా 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 తిప్పేసి నేలకేసి పటక్కన కొట్టామనుకో ఆ కరోనా మటాష్. ఓహ్! ఇదేదో పళ్ళెలు తీసుకొని డమ్ములు కొట్టినట్టు ఏదేదో మీరు బయటకొచ్చి విజిల్స్ ఏమన్నట్టు చెప్తున్నారు కదా! అంతేనా? అంతే. అదే. ఆ పువ్వు తీసుకుని ఆ! ఆ గ్లాసులో వేసి ఆ! టపక్కన కొడితే ఆ! పువ్వు నలిగిపోతుంది, గ్లాస్ పగిలిపోతుంది, కరోనా మాత్రం అక్కడ కరోనా కూడా పోతుంది పోతుందా? ఆ దెబ్బకి. గ్లాసు పువ్వు అంటే భయం ఆ కరోనాకి. అమ్మో! ఆ, ఈ విషయం నాకు తెలియలేదు. అది కూడా మనం సైకిల్ వేసుకుని వెళ్ళాలి, హ్మ్. గ్లాసులో నీళ్లు పోసి పువ్వు వేసి అందులో కొడితే ఆహా! ఆ సైకిల్ కూడా పంచర్ పడిపోతుంది కదా, ఆ! సైకిల్కి అది పంచర్ గాజు పడుతుంది, ముక్కలు తగిలి. గ్లాస్ పగిలిపోతుంది, పువ్వు చితికిపోతుంది, నలిగిపోతుంది. ఓకే. సో అదే దానికి మంచి మందు అన్నమాట. ఓకే. ఓకే.